హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నేను పొటాటో ఫ్రై చేస్తున్నాను. నాకు పెద్దగా వంటలు రావు, వచ్చినాయి బెస్ట్ ఉండాలని. నాకు వచ్చిన బెస్ట్ వంటలో ఏదైనా ఉందంటే పొటాటో ఫ్రై ఒకటి అని చెప్తాను. చలికి అసలు నాకు ఏ పని చేయబుద్ధి కావట్లేదు. చాలా చల్లగా ఉంటుంది కదా, చాలా లేజీగా ఉంటున్నాను నేను. బయట చలిగా ఉన్నా, ఎంత లేజీగా ఉన్నా ఇంట్లో పనులు అయితే తప్పవు కదా. దట్టు ఈ కుకింగ్ అయితే అస్సలు తప్పదు, ఇంకా చేయవలసింది. ఇప్పుడున్న చలికి మీ డేస్ ఎలా రన్ అవుతున్నాయి? నాకు తెలిసి అందరి డేస్ లేజీగానే స్టార్ట్ అవుతున్నాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే చలికి ఎవరికి పనులు చేయబుద్ధి కాదు కదా. దాంట్లో నా పేరైతే నంబర్ 1. ఈ పొటాటో ఫ్రై సెకండ్ క్లాస్ పిల్లలు ఉండమన్నా కూడా వండేస్తారు. అంత ఈజీగా ఉంటుంది. దట్టు పిల్లలందరికీ నచ్చేలా కూడా ఉంటుంది. నేనైతే ఆలు ఫ్రై చేసినప్పుడు ముందుగా ఇలా పోపులు అయితే వేసుకుంటాను. పోపులు అయితే నాకు మా హస్బెండ్ కి చాలా పోపులకు 2 minutes ఫ్రై చేసుకున్నాక పసుపు అయితే వేసుకుంటాను. వేసుకున్న తర్వాత పొటాటోస్ అయితే వేసుకుని కొంచెం సాల్ట్ వేసి ఈ మధ్య పింక్ సాల్ట్ లోకి చేంజ్ అయ్యాం. అదే మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను. పింక్ సాల్ట్ వాడుతున్నాం. పింక్ సాల్ట్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రివ్యూస్ అయితే ఇస్తున్నారు. ఒకళ్ళైతే హెల్త్ కి మంచిది అంటున్నారు, ఇంకొకళ్ళు అయితే దాని వల్ల ఏది యూజెస్ ఉండవు. నేను సాల్ట్ వేసుకున్నాక లిడ్ అయితే పెట్టేస్తాను, ఫాస్ట్ గా మగ్గిపోతాయి అని చెప్పి. చెయ్యి ఒకటే పని చేస్తే అలాగే నోటుకు కూడా పని చెప్దామని మా డాడీకి ఆర్డర్ వేసి మరి ఆంధ్ర నుంచి అయితే తెప్పించుకున్నాను నేను ఈ రోగడియలు. నాకైతే చాలా ఇష్టం. నేను మళ్ళీ బ్లాక్ కలర్ లో ఉంటే తిన్ను, రెడ్ కలర్ లో ఉంటేనే తింటాను. మా డాడీ 2 ప్యాకెట్స్ తీసుకొచ్చారు. అందులో ఒక ప్యాకెట్ అయిపోయింది. ఇప్పుడు నేను తింటున్న ప్యాకెట్ హాఫ్ కూడా అయిపోయింది. చూడండి, నేను నోటుకు పని చెప్పానంటే పక్కనున్న పనిని మర్చిపోవాల్సిందే. అంత ఎంజాయ్ చేస్తూ తింటాను నేను ఫుడ్ ని ఏదైనా గానీ. నేను నా పని నేను చేసుకుంటూ ఉంటే పొటాటో ఫ్రై అయితే మర్చిపోయాను. ఏదో పక్క నుంచి సౌండ్ వస్తుంది కదా అని చెప్పి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే నాకు ఇది గుర్తొచ్చింది. అప్పుడు మళ్ళీ లిడ్ తీసి ఒక 2 minutes కి ఫ్రై చేస్తాను. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది నా పొటాటో ఫ్రై. చూడండి, ఇక్కడ ఇలా అనగానే విరిగిపోతుంది కదా, ఇంకా అయిపోయినట్టే. ఈ టైంలోనే మనం సాల్ట్, చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందు కొంచెం వేసాను కదా, ఇంకా లాస్ట్ లో కొంచెమే వేసుకున్నాను. లాస్ట్ లో అయితే లైట్ గా కొత్తిమీర జిమ్మేసుకున్నాను.